మాల మహానాడు కార్యాలయంలో మాల మహానాడు నగర అధ్యక్షులు పెనుమాల ప్రవీణ్ ఆధ్వర్యంలో మాల మహానాడు విస్తరణలో భాగంగా ఏలూరు నగర కార్యదర్శిగా బట్టు శ్రీకాంత్, ఏలూరు మాల మహానాడు మండల ప్రెసిడెంట్గా నక్కా రవికుమార్, ఏలూరు జిల్లా మాల మహానాడు ఎంప్లాయీ వింగ్ ప్రెసిడెంట్గా బొట్టు రంగారావు నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బూర్ అనిల్ బాబు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతన సభ్యులను అభినందిస్తూ కండువాలను వేసి సత్కరించారు. అనంతరం అబ్బూరి అనిల్ నూతన సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ సమాజంలో ఎస్సీలపై జరిగే అన్యాయాలపై పోరాటం చేస్తామని, మాలల అభివృద్ధికై మాలల హక్కులకి మాల మహానాడు రాజీలేని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. నగరాల్లో గ్రామాల్లో ఇంకా నాయకులు రావాలని సూచించారు. ఈ నెల 17వ తేదీన ఏలూరు నగరంలో జరిగే మాల జాతి యోధుల పోరాట సమితి ఆధ్వర్యంలో చైతన్య ర్యాలీని నిర్వహించి తలపెట్టామని, దీనికి మాల మహానాడు మద్దతు ప్రకటిస్తూ తెలియజేసిందని తెలిపారు. మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ నిడిగట్టు పద్మారావు, మర్యాదాసు, ఏలూరు మండల సెక్రటరీ కర్రి శంకర్, రాగోలు సురేష్, కారె సురేష్ పాల్గొన్నారు. భారతదేశం నాటి రిజర్వేషన్ శాతాన్ని ఈరోజు 140 కోట్లు ఉన్న భారతదేశ జనాభా రిజర్వేషను పెంచే ఆలోచన మానేసి ఉన్న రిజర్వేషన్ కోసం మేము తన్నుకునేలాగా చేసే రాజకీయ కీచకుల రాజకీయంలో అన్నదమ్ముల లాంటి మేము భద్రశత్రువులుగా మారే వ్యవహారం నడుస్తుంది. దీన్ని మన ఎస్సీలందరూ కూడా మేలుకొని కొత్త ఆలోచనలతో మన రాజకీయ భవిష్యత్తు ఎదుగుదలపై ఆలోచించాల్సిన సమయంలో ఈ సుప్రీంకోర్టు తీర్పుపై మేమే 2 వర్గాలకు విడిపోయి హక్కుల కోసం పోరాటం మానేసి ఉన్న రిజర్వేషన్ కోసం పోట్లాడుకునే వాతావరణం ఇప్పుడు ఈ భారతదేశంలో ఉంది. మాల జాతి యోధుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే చైతన్య ర్యాలీకి ఈ నెల 17వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ కూడలి నందు ప్రారంభమై GNT రోడ్డు మీదుగా ZPHS గెస్ట్ హౌస్ మీదుగా కలెక్టరేట్ చేరుకుంటుంది. అక్కడ సోదరులందరితో సభాముఖంగా మన సమస్యలపై చైతన్యపరిచి సభను ముగిస్తాం. మీరందరూ కూడా ఉదయం 10 గంటలకు రావాలని పిలుపునిస్తున్నాం.